అక్కడ ఏం జరుగుతోంది? హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉన్నపలంగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ వర్షాలు ఇంకా ఎంతసేపు వరకు పడే అవకాశం ఉంది? ఇంకా ఏ రకంగా వాతావరణం మారొచ్చు? మనోజ్, ఇంకొక 2 రోజుల పాటు బహుశా ఇంకొక రోజు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ రోజుకి, మరి ముఖ్యంగా కొద్ది గంటల వరకు కూడా. దాంతో పాటు రేపటి వరకు కూడా ఈ రైన్స్ కంటిన్యూ అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ షుడ్ బి ప్రిపేర్డ్ అనుకోవాలి. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఈసారి మరి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత, నైరుతి ఋతుపవనాలు రాక తర్వాత ఎప్పుడు మనం ఈ స్థాయిలో వర్షాలను చూడలేదు. ఈసారి అయితే కారుమబ్బులు కమ్మిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటే కనుక ఆ ముందు అంటే దాదాపుగా 2-3 వారాల ముందు చూసుకుంటే నార్మల్ గానే ఉంది, ఎక్కడ మార్పులు లేవు, సాధారణంగా అనిపించింది. అంటే కారుమబ్బులు కమ్మాయి వర్షం పడిపోతున్నాం అనుకున్నాం, కానీ వర్షాలు లేవు. అలాగే ఎవరైనా అనుకుంటే కనుక ఈసారి మీరు వర్షంలో కాలేసినట్టే, నిజమే, వరద నీటిలో కాలేసినట్టే, బురదలో కాలేసినట్టు అనుకోవాలి, నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి సినారియో మారుతుంది. ఏ స్థాయిలో కారుమబ్బులు కమ్ముతున్నాయో, ఏ స్థాయిలో వాతావరణం మారుతుందో అదే స్థాయిలో అవుట్పుట్ కూడా కనిపిస్తుంది, అదే స్థాయిలో వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సో ఆ సిచ్యువేషన్ లో మీరు చూడొచ్చు, పూర్తిగా కారుమబ్బు కమ్మేస్తుంది ఎక్కడ కూడా. అంటే మనం సాధారణంగా అంటూ ఉంటాం ఒక థిక్ క్లౌడ్ అంటూ ఉంటాం, అంటే అటువంటి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయని చెప్పు. అదిగో మీరు చూడొచ్చు, ఇప్పుడు మెరుపు ఉరుము సౌండ్ మీరు ఇప్పుడు కాసేపట్లో ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉరుములు మెరుపుకుండా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. అదిగో చాలా భయంకరంగా ఉందని చెప్పుకోవాలి.